నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా చూసేసేయండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, యాక్చువల్‌గా జాతక చక్రంలో బుధ గ్రహం ఏ హౌస్‌లో ఉంటే మనకి ఏ రకంగా ఫలితాలు కలిసొస్తాయి అనేది మనం చెప్పుకుంటూ ఉంటున్నాం. అయితే ఈరోజు బుధ గ్రహం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది ఏ హౌస్‌లో ఉంటే మనకి ఫలితాలు చక్కగా కలిసొస్తాయి. దాంతో పాటు ఏ రెమెడీస్ పాటించడం వల్ల అతి తొందరగా మనకి ఫలితం అనేది కనిపిస్తుంది. కొంచెం చెప్పగలుగుతారా? తప్పకుండా చెప్తానమ్మా. హ్మ్. ఇంతకు ముందు మనం సన్ గురించి, మూన్ గురించి కూడా చెప్పుకున్నాం. కుజుడు హ్మ్. గురించి కూడా చెప్పాననే గుర్తు నాకు. హ్మ్. ఇప్పుడు బుధుడు గురించి చెప్పుకుందాం. హ్మ్. మనకి జీవితంలో మెర్క్యూరీ మనకి చాలా హెల్ప్ చేస్తుంది. హ్మ్. అలా ఒకవేళ ఏ హౌస్ లో ఉంటే ఏ పరిహారాలు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ హౌస్ లో మెర్క్యూరీ ఉండడం అనేది, బుధుడు ఉండడం అనేది చాలా మంచిది. హ్మ్. అలాగే చాలా మంచి లగ్జరీ లైఫ్ అనేది వీళ్ళకు ఉంటుంది. హ్మ్. ఫ్యామిలీతో వీళ్ళకి బాగా కలిసి ఉంటారనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు పాటించాల్సింది ఏంటి అంటే గ్రీన్ కలర్ అసలు వేసుకోకూడదు వీళ్ళు. ఓకే. ఫస్ట్ హౌస్ లో జాతక చక్రంలో 12 గళ్ళు ఉంటాయి. ఫస్ట్ లగ్నంలో అసెండెంట్ అని ఉంటుంది. అక్కడ ఏఎస్ అని రాస్తారు, లేదంటే తెలుగులో లా అని రాస్తారు అనమాట. హ్మ్. లగ్నంలో గనుక బుధుడు ఉంటే గ్రీన్ కలర్ ఎటువంటి పరిస్థితులను వేసుకోవద్దు. అలాగే కొంచెం జాగ్రత్తగా వీళ్ళు తోడుకోడళ్ళతో హ్మ్. లేదంటే తమ్ముడు పెళ్ళాలతో జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే ఓకే. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం అనేది కుటుంబ చాలా కలహాలు ఇంపార్టెంట్. వచ్చే అవకాశం ఉంటుందంటారు. ఉంటుంది ఓకే. కాబట్టి. అలాగే ఎక్కువగా నాన్ వెజ్ అనేది తినకుండా ఉండడము, లిక్కర్ కి హ్మ్. దూరంగా ఉండడం అనేది చాలా హ్మ్. ఇంపార్టెంట్. అట్లాగే బిజినెస్ కూడా ఎలా అంటే మీరు ఖచ్చితంగా ఆ బిజినెస్ లో కూర్చోవాలన్నమాట. వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు. అంటే షాప్ చూసుకో బాబు అని ఓకే. ఎక్కువగా అట్లా ఆధారపడకుండా మీరే దగ్గరుండి చూసుకోవాలన్నమాట. మరి ఓకే. మొదటి హౌస్‌లో ఉన్న వారికి ఈ విధంగా ఉండబోతుంది. మరి రెండో హౌస్‌లో ఉండే వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు? రెండో హౌస్ లో ఉంటే గనక చాలా వాళ్ళు ఇంటెలిజెంట్ ఉంటారన్నమాట. వాళ్ళకి అసలు ఎనిమీస్ అనేది ఉండరు. ఎవరు కూడా చీట్ చేయలేరు వాళ్ళని. హ్మ్. అలాగే తండ్రికి చక్కగా ఆనందం కలిగించే వాళ్ళు ఉంటారు. చాలా రిచ్ అయి ఉంటారు. హ్మ్. అట్లాగే బెనిఫిషియల్ గా ఉంటుంది. వాళ్ళ లైఫ్ అంతా కూడా చాలా బెనిఫిట్స్ తో ఉంటుంది. కాబట్టి ఇంత బెనిఫిట్స్ తో ఉంటుంది కాబట్టి ఎక్కువగా నాన్ వెజ్ ఎక్కువ కనీసం బుధవారం నాడన్నా ఏ హ్మ్. రోజు తినొద్దంటారా, మీరు తినరు కాబట్టి మమ్మల్ని కూడా తినొద్దంటారా అని అనుకునే హ్మ్. అవకాశం ఉంది. బుధవారం నాడన్నా కనీసం తినకుండా ఉండడము, ఎగ్స్ దగ్గర నుంచి లిక్కర్, హ్మ్. నాన్ వెజ్ అనేది ముట్టకుండా ఉండడం అనేది చాలా మంచిది. అట్లాగే ఇంట్లో గనక పెట్స్ ని పెంచుకుంటే చాలా మంచిది. హ్మ్. వీళ్ళు ఏవైతే మేకలు ఉంటాయి కదా, హ్మ్. మేకలు మేకలకి వీళ్ళు మంచి ఆహారం ఏమన్నా ఇస్తూ ఉంటే గనక మంచిది. మీరు ఎక్కడికన్నా వెళ్తున్నారు, ఎక్కడైనా మేకలు కనపడ్డాయి, కాస్తంత గడ్డు లేకపోతే ఏవో ఒకటి వాటికి ఆహారంగా అందిస్తే చాలా మంచిదట. అంటే హ్మ్. మేకలు ఓన్లీ గ్రీనరీగానే తింటాయి కదా అవి. మేబీ అందుకని బుధుడు లింక్ ఏమో అని మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్ గా బుధుడు అంటే పెట్స్ అంటే చాలా ఇష్టం బుధుడికి. అవును. కాబట్టి పెట్స్ ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇది సెకండ్ హౌస్ వాళ్ళకి. హ్మ్. మరి మూడో హౌస్‌లో ఉండేవారికి ఏ విధంగా ఉంటుందంటారు? థర్డ్ హౌస్ లో ఏంటంటే అంత మంచిది కాదు అని చెప్తున్నారు. హ్మ్. మూడో ఇంట్లో గనక బుధుడు ఉంటే గనక అంత మంచిది కాదు. అలాగే తమ్ముడు దగ్గర నుంచి బెనిఫిట్స్ వస్తాయట వీళ్ళకి, బ్రదర్ దగ్గర నుంచి, అన్నగారి ఓకే. దగ్గర నుంచి గాని, బ్రదర్ దగ్గర నుంచి గాని. హ్మ్. కానీ ఈయన మాత్రం బ్రదర్స్ కి ఏమి ఉపయోగపడట. హ్మ్. కాబట్టి అట్లాగే వీళ్ళు ఏంటంటే కొంచెం అడ్వర్స్ గానే ఉంటుంది కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా వాళ్ళు పళ్ళని ఆలం అంటే మనకి పట్టిక ఉంటుంది కదా, హ్మ్. ఆలం అంటాం. దాంతో పళ్ళను తోముకోవడం అనేది చేస్తూ ఉండాలి. అలాగే పశుపక్షాదులకంటే హ్మ్. మేకలకు గానివ్వండి, బర్డ్స్ కి గానివ్వండి పెడుతూ హ్మ్. ఉండాలి. అలాగే సౌత్ ఫేసింగ్ ఇంట్లో అస్సలు ఉండకూడదు. హ్మ్. అలాగే మెడిసిన్స్, ఆస్తమా వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక వాళ్ళకి మెడిసిన్స్ కొనివ్వడం అనేది చాలా మంచిదన్నమాట. ఓకే. అది. అంటే వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయంటారు. ఇంకా పెరుగుతాయంటారా ఉన్న వాళ్ళకి? కాదురా, ఆ! మెడిసిన్స్ డొనేట్ చేయమంటున్నారు. ఓకే. డొనేట్ చేయడం వల్ల కొంచెం మంచి వీళ్ళకి ఫలితాలొచ్చే మంచి జరుగుతుంది. ఓకే. ఆస్తమా వాళ్ళు ఎవరైనా చుట్టుపక్కల ఎవరైనా ఉంటే గనక వాళ్ళు ఏదో ఒకటి కొనుక్కుంటూ ఓహ్! ఉంటారు కదా, అవునవును. ఒక నెల వీళ్ళు కొనివ్వడం అన్నమాట. ఓకే. నేను కొనిస్తాను ఎదుటి నీకు వాళ్ళకి మెడిసిన్స్. సహాయం చేయడం వల్ల మనకు అది మంచి ఆస్తమా జరుగుతుందంట. పేషెంట్స్ కి సహాయం చేస్తే మంచిది అని చెప్తున్నారు. ఓకే. అది అయితే మూడో ఇంటి వారికి ఈ విధంగా ఉండబోతుంది. మరి నాలుగో ఇంట్లో ఉంటే ఏ విధంగా ఉంటుందంట? చాలా ఫార్చునేట్ ఉంటారు. ఓకే. నాలుగో ఇంట్లో ఉంటే వీళ్ళకి చాలా అదృష్టం కలిసి వస్తుంది.
అలాగే తల్లికి చాలా దగ్గరగా ఉంటారు. అట్లాగే మంచి గవర్నమెంట్ నుంచి మంచి ఫేవరబుల్ గా ఉంటుంది వీళ్ళకి. అలాగే ఇన్కమ్ అది కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు ఏం తీసుకోవాలి అని అంటే గనక సిల్వర్ చైన్ అనేది వేసుకోవడం చాలా మంచిది. గోల్డెన్ చైన్ వేసుకుంటే కూడా వీళ్ళకి వెల్త్ బాగా కలిసి వస్తుంది గోల్డ్ పెట్టుకోవడం వల్ల. అయితే కేసర్ తిలక్ రెగ్యులర్లీ 43 days మన కుంకుమ పువ్వు తో తడిపిన బొట్టు గనక పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది. అలాగే వీళ్ళు మంకీస్ కి అంటే వానరాలకి, కోతులకి గనక వీళ్ళు గనక బెల్లం సమర్పిస్తే చాలా మంచిది. మరి గోల్డ్ గాని సిల్వర్ గాని చైన్ వేసుకోమని అంటే అంత స్తోమత లేని వాళ్ళు అట్లీస్ట్ రింగ్ అయినా పెట్టుకోవచ్చు అంటారా? పెట్టుకోవచ్చు. సిల్వర్ చైన్ ఆల్మోస్ట్ సిల్వర్ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా దాచుకొని సిల్వర్ చైన్ వేసుకుంటే మంచిది. చైన్ గా చెప్పినప్పుడు చైన్ గా వేసుకోవడం మంచిది. లేదు అనుకున్నప్పుడు నువ్వు అన్నట్టుగా ఉంగరం పెట్టుకున్నా ఎక్కువగా బంగారం ధరించడానికి ఇష్టపడే విధంగా ఉండాలన్నమాట. కొంతమంది ఉంటారు నాకు బంగారం పెట్టుకోవడం ఇష్టం ఉండదండి అంటారు. అట్లా కాదు. వీళ్ళు 4th house లో ఉంటే గనక బంగారం పెట్టుకుంటే వీళ్ళకి మంచిది, బాగా కలిసి వస్తుంది. ఓకే. అయితే 4వ ఇంటి వరకు ఈ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి అంటే మరి 5వ ఇంట్లో ఉండే వారికి ఏ విధంగా ఉంటుందంట? 5వ ఇంట్లో ఏంటి అని అంటే నేటివ్ చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదైనా నోట్తో ఏదైనా అంటే ఆ పని అయిపోతుందట వాళ్ళకి. ఓకే. అంటే నాలుక మీద మచ్చ మీద వేసుకుంటారు అంటారు. ఓకే. వీళ్ళకి మంచి మాట్లాడడం అనేది నేర్చుకోవాలి. ఓకే. అలాగే వీళ్ళు ఏంటంటే అంటే కొంచెం రెమెడీస్ తీసుకుంటే మంచిది. కాపర్ కాయిన్ అనేది వైట్ థ్రెడ్ తో చుట్టేసేసి అది దగ్గరగా పెట్టుకుంటే వీళ్ళు చాలా రిచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే గోవులని జాగ్రత్తగా గోవులకి ఏదో ఒకటి ఇవ్వడము, వైఫ్ ని గాని హస్బెండ్ ని గాని బాగా చూసుకోవడం అనేది మంచి గుడ్ లక్ ని ఇస్తుంది అనమాట. అట్లాగే గోముఖి హౌస్ అని ఉంటుంది. అంటే నారో అట్ ద ఫ్రంట్, వైడర్ అట్ ద ఎండ్. అంటే ఫస్ట్ ఇట్లా ముందేమో చిన్నగా ఉంటుంది, ఇలా వెళ్తూ ఉంటే పెద్దగా అవుతుంది ఇల్లు. అలాంటి ఇంట్లో ఉంటే కూడా వీళ్ళకి చాలా మంచిది అనమాట. అంటే జనరల్ గా చాలా మందికి ఇట్లా స్క్వేర్ ఉండాలండి, రెక్టాంగిల్ ఉండాలి ఇల్లు అని అంటారు. వీళ్ళకి కొంచెం గోముఖి హౌస్ బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలా లేకపోయినా కూడా అలా కాదండి, వాస్తు ప్రకారంగా అన్ని సరిసమానంగా ఉన్న ఇల్లే మంచిది అని అనుకుంటే గోవులకు ఎటువంటి పరిస్థితుల్లోనూ సేవ చేయడము, వీళ్ళకి అవకాశం ఉంటే గనక గోవును పెంచుకోవడం కూడా చాలా మంచిది. ఓకే. గోవులు ఇంట్లో ఉండడం చాలా మంచిది, శుభదాయకం అంటారు. అవును. ఓకే. అయితే 6వ ఇంట్లో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుందంటారు? 6వ ఇంట్లో కొంచెం నెగటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట. ఓకే. అలాగే కాకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి వీళ్ళకి మంచి బెనిఫిట్స్ వస్తాయి. స్టేషనరీ పెట్టుకోవడం గానీ, ప్రింటింగ్ ప్రెస్ వల్ల వీళ్ళకి మంచిగా కలిసి వస్తుంది. ఏదైనా కూడా వీళ్ళు కూడా ఏదైనా మాట అంటే అయిపోతుంది, మంచి గాని చెడు గాని. కాబట్టి మంచి మాట్లాడడానికే ప్రయత్నం చేయాలి. అట్లాగే నార్త్ వైపు ఉన్న ఇంట్లో అసలు ఉండకూడదు. అలాగే డాటర్స్ మ్యారేజ్ ఏదైనా పిల్లకి సంబంధం ఏదైనా ఉత్తరం వైపు నుంచి వచ్చింది అనుకో అది చేయకుండా ఉండాలి అని చెప్తున్నారు అన్నమాట. అట్లాగే ఏదైనా సరే అగ్రికల్చర్ ల్యాండ్ లో గంగ నీళ్లు నింపేసేసి అది గనక ఆ బాటిల్ గనక ఆ అగ్రికల్చర్ ల్యాండ్ లో గనక నిక్షిప్తం చేసేస్తే చాలా మంచిది. బరింగ్ బాటిల్ అన్నారు కాబట్టి ప్లాస్టిక్ బాటిల్ పెట్టడం కుదరదు ఇక్కడ. ఏదైనా సరే గాజుకు సంబంధించింది కూడా కాకుండా ఏదైనా తామ్రము అంటే కాపర్ బాటిల్ కానివ్వండి, బ్రాస్ బాటిల్ చిన్నదైనా పర్వాలేదు, నీళ్లు గంగ నీళ్లు పోసి అది గనక మీ పొలంలో గనక తవ్వి పెడితే చాలా మంచిది. అట్లాగే లెఫ్ట్ హ్యాండ్ కి సిల్వర్ రింగ్ పెట్టుకోవడం అనేది చాలా మంచిది. అలాగే అంటే మీకంటే కూడా మీ భార్యకి సిల్వర్ రింగ్ పెడితే మంచిది. అలాగే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఏమైనా చేయాల్సి వస్తే గనక మీ కూతుర్లతో ఆ పని స్టార్ట్ చేయించడం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. ఫ్లవర్స్ కంపల్సరీ మీరు పూజ చేసేటప్పుడు ప్రతిరోజు ఫ్లవర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట, పువ్వులు అనేది ఖచ్చితంగా ఉండాలి. చాలా చక్కగా ఉండబోతుంది అయితే వీళ్ళకి. మరి 7వ ఇంట్లో ఉన్న వారికి అయితే 7వ ఇంట్లో అని అంటే గనక ఒకవేళ ఇది మేల్ హారోస్కోప్ లో 7th house లో ఉంటే గనక చాలా బెనిఫిటబుల్ గా ఉంటుందంట. అట్లాగే ఫీమేల్ హారోస్కోప్ లో అయితే చాలా మంచి రిజల్ట్ ఇస్తుందంట. వాళ్ళ పెన్ చాలా బాగుంటుందంటే వాళ్ళు బాగా రాస్తారు అన్నమాట. వాళ్ళ మాట చాలా కత్తి కంటే పదునుగా పనిచేస్తుందట. అట్లాగే నేటివ్స్ వైఫ్ విల్ ప్రూవ్ హైలీ హెల్ప్ఫుల్ ఇన్ ఎవ్రీ మ్యాటర్. అంటే వాళ్ళ భార్యకి సంబంధించిన చుట్టాల వల్ల వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట.
ఓవర్సీస్ జర్నీ అడ్వాంటేజెస్ గా ఉంటుంది. అలాగే సాటర్న్ ఇన్ థర్డ్ హౌస్ అంటే వీళ్ళకి ఒకవేళ సాటర్న్ కనుక థర్డ్ హౌస్ లో ఉంటే గనక చాలా రిచ్ ఉంటారు ఓకే అని చెప్పుకోవచ్చు అనమాట. అవాయిడ్ పార్ట్నర్షిప్ లో ఎటువంటి బిజినెస్ చేయడానికి చేయకూడదు. ఓకే అలాగే షేర్స్ ఎటువంటి షేర్స్ లోకి అసలు వెళ్ళకూడదు. అలాగే సిస్టర్ ఇన్ లో ఏదైనా సరే మరదలతోని వాళ్ళతోని జాగ్రత్తగా ఉండడము, ఇల్లీగల్ ఓకే రిలేషన్షిప్స్ పెట్టుకోకుండా ఉండడం ఓకే అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వీళ్ళకి కొంచెం కష్టదాయకంగా ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడా ఆచితూచి అడుగు వేయడం అంటే మంచిది సెవెంత్ అంటారు. హౌస్ లో చాలా బాగుంటుంది, మ్మ్. అన్ని విధాలా బాగుంటుంది. అన్ని విధాలుగా బాగున్నప్పుడు ఏమనిపిస్తుంది, అంత బాగుంది కదా అని చెప్పి కొంచెం చెడు వ్యసనాలకి కానివ్వండి ఓకే అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. అలా అట్రాక్ట్ అవ్వకూడదు, మ్మ్. అలా అట్రాక్ట్ అవుతే మంచిది కాదు అని చెప్తున్నారు కాస్త అన్నమాట. జాగ్రత్తగా ఉండాలి అంటారు అయితే. ఆ. ఓకే అయితే 8వ ఇంట్లో ఉంటే గనక వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు అసలు? ఆ, కొంచెం బ్యాడ్ రిజల్ట్స్ ఉంటాయి, కొంచెం కంటే ఎక్కువగానే బ్యాడ్ రిజల్ట్స్ ఉంటాయి వీళ్ళకి. ఓకే చాలా హార్డ్ లైఫ్ ఉంటుంది వీళ్ళకి. 32-34 వయసులో చాలా డబ్బులు కోల్పోవడం జరుగుతుంది. అలాగే సెకండ్ హౌస్ లో కంటే కూడా ఈ 8th హౌస్ లో ఉండడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ రాహు కలిసి ఉంటే గనక ఈ 8th హౌస్ లో వీళ్ళు జైలుకి వెళ్లాల్సి రావడం కూడా అవకాశం ఉంటుంది, ఓకే లేదా హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది, లేకపోతే బ్యాడ్ రిజల్ట్స్ ఉంటాయి. చాలా కష్టంగా ఉంటుంది అనమాట. బ్లడ్ డిజార్డర్స్ రావడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. జాతకంలో గనక 8వ ఇంట్లో బుధుడు ఉంటే గనక ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, ఏదన్నా నిర్మానుష్య ప్రదేశంలో ఒక కుండలో తేనెను తేనె వేసేసి ఆ తేనె నింపేసిన తర్వాత అది చక్కగా మూత పెట్టేసి సీల్ చేసేసేయండి. అది మీరు ఏదన్నా ప్లేస్ లో మీరు పెట్టేస్తే చాలా బెటర్ అన్నమాట. టబ్ వేసేసి ఓకే పెట్టడం అనేది చాలా బెటర్. అలాగే రెయిన్ వాటర్ ని ఎప్పుడు కూడా వర్షపు నీళ్ళని అవునవును పట్టుకొని అది ఇంట్లో పోసుకోవడం అనేది చాలా ఓకే ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఇంట్లో అంటే ఏదైనా మనం బేస్మెంట్ లో మనం పునాది అది ఉంటుంది కదా, అక్కడ నీళ్లు పోయడం అనేది బెటర్. అట్లాగే మీకు కనుక ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి ముక్కు పుడక చేయించండి, ఓకే అది రెమెడీ రాశారని. అయితే 8వ ఇంట్లో ఉండే వారికి ఈ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి చాలా చక్కగా. మరి 9వ ఇంట్లో ఉండే వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఇది? 9 కూడా బ్యాడ్ రిజల్ట్స్ అంటున్నారు. మెంటల్ గా రెస్ట్లెస్ గా ఉంటారట వీళ్ళు. ఓకే ఎనీ అడ్వాంటేజెస్ రిజల్ట్స్ ఉండవు కాబట్టి వీళ్ళు అసలు గ్రీన్ కలర్ అసలు వేసుకోకూడదు. ఓకే అట్లాగే వీళ్ళు ఆడవాళ్ళు అయితే కనుక ముక్కు గుట్టించుకొని ఉండాలి. అట్లాగే ఏదైనా రిలీజియస్ ప్లేస్ లో కుండలు పంచిపెట్టడం అనేది చాలా గుళ్ళో ఏదైనా కుండ ఇవ్వడం అనేది చాలా మంచిది. ఓకే అట్లాగే సాధువుల్ని కానీ ఫకీర్ నుంచి కానీ ఏది తీసుకోకుండా ఉండాలట. ఓకే తాబీజ్లు అవి ఇవి అని చెప్పి తీసుకుంటుంటారు కదా, అవునవునవును అలాంటివి తీసుకోకుండా ఉండాలట. ఓకే వీళ్ళు ఈ జాగ్రత్త పాటించడం అనేది చాలా ముఖ్యం అంటారు అయితే. అవును. ఓకే మరి 10వ ఇంట్లో ఉంటే కనుక వారికి ఏ విధంగా 10వ ఉండబోతుంది? ఇంట్లో ఉంటే కనుక వీళ్ళకి గవర్నమెంట్ నుంచి చాలా మంచి ఫేవర్స్ వస్తాయి. అంటే గవర్నమెంట్ జాబ్స్ ఓకే అవి కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఒక రకంగా వీళ్ళకి ఇంట్లో పనులు జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగే చాలా బిజినెస్ చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే బట్ రెసిడెన్సీ అంటే వాస్తు ప్రకారంగా ఉన్న ఇంట్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు తీసుకోవాల్సింది ఏంటి అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ తినకూడదు అని ఓకే చెప్తున్నారు. లిక్కర్ అసలు తాగకూడదు, అంటే ఆల్కహాల్ తీసుకోకూడదు, ఎగ్స్ కూడా తినకూడదు. ఎక్కువగా పరవాన్నం గనక అన్నం పరవాన్నం గనక చేసి గుళ్ళల్లో ఇస్తే మంచిది, లేదా విడిగా రైస్ గానీ మిల్క్ గానీ ఇస్తే చాలా బెటర్ అన్నమాట. అయితే 10వ ఇంట్లో ఉంటే వారికి ఈ విధంగా ఉండబోతుంది అంటారు. మరి 11వ ఇంట్లో ఉంటే గనక వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? 11వ ఇంట్లో ఎలా ఉంటుంది అంటే బ్యాడ్ రిజల్ట్స్ అని అంటున్నారు. ఓకే చాలా 34 వయసులో వెల్త్ అంతా కూడా పోతుంది అని చెప్తున్నారు. కాకపోతే హార్డ్ వర్క్ వల్ల పైకి రావడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు చాలా బాగా చదువుకుంటారు వీళ్ళ పిల్లలు. అలాగే వీళ్ళ పిల్లలకి మంచి ఇళ్లలో పెళ్లిళ్ళు అవుతాయి. వీళ్ళు ఏం చేయాలంటే కాపర్ కాయిన్ ఒకటి ఎప్పుడు కూడా దగ్గర పెట్టుకోవడము, అలాగే సిల్వర్ చైన్ వేసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే ఎక్కడ కూడా అంటే విడోస్ కి సంబంధించినది ఏదన్నా ఉంటే గనక వాళ్ళకి కొంచెం దూరంగా ఉండడం, అంటే చెప్పాను కదా ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అట్లాంటివి పెట్టుకోకుండా ఉండాలి. అలాగే గ్రీన్ కలర్ గానీ ఎమరాల్డ్ గానీ పచ్చ గానీ వీళ్ళు అస్సలు పెట్టుకోకూడదు. అలాగే వీళ్ళు కూడా సాధువు దగ్గర నుంచి ఏవి కూడా యాక్సెప్ట్ చేయకూడదు.
అయితే కొంచెం జాగ్రత్తలు పాటించవలసి ఉంటుందంటారు. తప్ప- మరి 12వ ఇంట్లో ఉండేవారికి ఏ విధంగా ఉంటుందంటారు? 12 ఇంట్లో బుధుడు ఉంటే గనక వ్యయంలో బుధుడు ఉన్నట్టు అనమాట. హ్మ్. ఎలా చాలా ట్రబుల్స్ వస్తూ ఉంటాయి. హ్మ్. పీస్ ఆఫ్ మైండ్ ఉండకుండా ఉంటుంది. హెడేక్ వస్తూ ఉంటుంది. అలాగే రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటూ ఉంటాయన్నమాట. ఇరిటబుల్ నేచర్‌లో ఉంటారు. ఏం చేసినా గూడా వైఫ్‌కి గాని, తండ్రికి గాని ఏదో ఒక ప్రాబ్లమ్ క్రియేట్ చేసేవాళ్ళలాగా ఉంటారనమాట. వీళ్ళేం చేయాలి అనంటే ఏదైనా నదికి సంబంధించిన నదిలో ఎక్కడైనా కూడా కాయిన్స్ వేయడం అనేది చాలా మంచిది.